ఈరోజు సేవాదల్ కోర్ కమిటీ మీటింగ్ను జరపడం జరిగింది. కోర్ కమిటీ సభ్యులంతా సేవాదల్ కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని మేమందరము డిసైడ్ అయ్యాము. సేవాదల్ ఏర్పడిన 3 నెలల్లోనే మేము అనుకున్న వాటికంటే ఎక్కువ కార్యక్రమాలను చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పైన శంకు చక్ర నామాలు లైట్స్ పెట్టియడం జరిగింది. అదేవిధంగా శౌచాలయ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా పైన కోనేరు యొక్క పునరుద్ధరణ జరిగినది. తర్వాత గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా సేవాదల్ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఇప్పటికే 3 గిరి ప్రదక్షిణలు జరిగినాయి. ఈసారి జరిగే గిరి ప్రదక్షిణ వినూత్నంగా ఎక్కడైతే మన మహిళామణులు ఉన్నారో ఆ మహిళామణులంతా సోదరునికి ఎలా రాఖీ సమర్పిస్తారో సోదరుడుగా భావించి మన గోవిందరాజస్వామి వారికి కూడా రాఖీని సమర్పించాలని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈసారి మహిళామణులు పెద్ద ఎత్తున రావడానికి కార్యాచరణను కూడా మేము సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క కార్యక్రమాలను ఇంకా విస్తృతపరచడానికి ఈరోజు దాదాపు 100 మంది కోఆర్డినేటర్లను నియమించుకోవాలనే సంకల్పాన్ని ఈరోజు చేసుకున్నాము. వచ్చే నెలలోపు 100 మంది కోఆర్డినేటర్లు, దాదాపు 800 నుంచి 900 మంది సేవాదల్ సభ్యులతో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ చేయాలని కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. మాకు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు, మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఏ సంస్థకు మేము అనుబంధం కాదు, ఏ సంస్థకు మాకు సంబంధం లేదు. మేము చేసే కార్యక్రమాలు ఓన్లీ ధార్మిక వ్యవహారాలలో మాత్రమే. మేము హిందుత్వాన్ని హిందూ సమాజాన్ని చైతన్యం చేయడానికి మాత్రమే మేము కార్యక్రమాలు చేస్తున్నాము. దయచేసి అందరికీ మేము చేసే ఒకే ఒక విజ్ఞప్తి, మాకు రాజకీయాలు ఆపాదించకండి, మమ్మల్ని వేరే విధంగా ట్యాగ్ చేయకండి. మేము చేసే కార్యక్రమాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే డైరెక్ట్ మమ్మల్ని అడగండి, మేము ఏదైనా లోటుపాట్లు ఉన్న వాటిని సవరించుకుంటాము. కానీ సేవాదల్ మాత్రము ఈ యొక్క కార్యక్రమాలను ఉధృతం చేస్తూ రాబోయే రోజులలో సేవాదల్ అనేది ఒక దళముల ఒక సైనిక పట్టణముగా కదిలి స్వామివారి కార్యక్రమంలో కానివ్వండి, హిందూ ధార్మిక కార్యక్రమాలలో కానివ్వండి యాక్టివ్గా పాల్గొంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.